హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా బాగుండాలని, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా మార్నింగ్ టు నైట్ డిన్నర్ వరకు నా రొటీన్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం మార్నింగ్ 6 అవుతుంది. లేవగానే ఇలా ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత స్మూతీ చేసుకున్నాను అనమాట. దానికోసం అయితే సొరకాయ, అలానే చిన్న ముక్క ఉసిరికాయ తీసుకున్నాను, క్యారెట్, బీట్రూట్, ఇంకా 2 టమాటోస్ తీసుకున్నాను. సో దాంతోపాటు ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని కూడా మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకున్నాను. థిక్ స్మూతీ లాగా చేసుకున్నాను అనమాట. అంటే వాటర్ తక్కువ వేసుకున్నాను. జ్యూస్కి అయితే వాటర్ ఎక్కువ వేసుకొని ఫిల్టర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే స్మూతీ తీసుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఇలానే పలుపుతో తీసేసుకున్నాను. మనం తాగేటప్పుడు అక్కడక్కడ క్రిస్పీగా తగలడానికి అయితే ఇక్కడ సీడ్స్ అయితే కలుపుతున్నాను. మార్నింగ్ 7:15 కి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. యోగా కూడా చేసుకుంటాను కదా, సో అది 8:30కి ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇలా స్మూతీ అయితే తీసుకున్నాను. ఇక్కడ అన్విత అయితే కాలేజ్కి రెడీ అవుతుంది. ఎప్పుడైనా స్పెషల్ గా రెడీ అయినప్పుడు బీబీ క్రీమ్స్ లేదంటే ఫౌండేషన్స్ యూజ్ చేయొచ్చు, కానీ డైలీ అయితే యూజ్ చేయొద్దని చెప్పేసి అన్వితకి చెప్తూ ఉంటాను. అందుకని మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ రాసి ఇంకా అలా వదిలేస్తుంది అనమాట. టీనేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే అసలు ఏమీ అవసరం లేదు. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాస్తే సరిపోతుంది. బీబీ క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ఎక్కువ యూజ్ చేయడం స్కిన్ అనేది కొంచెం మొద్దుబారినట్లు అయిపోతుంది అనమాట. సో అందుకని పార్టీ వేర్ కంటే వేసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా అయితే అసలు యూజ్ చేయొద్దు. అన్విత అయితే ఫస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేసి ఇంకా ఇవన్నీ వేసుకున్నా వేసుకోకపోయినా జస్ట్ పెదాలకి కొంచెం లిప్స్టిక్ వేసుకుంటే చాలు రెడీ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ నుంచి కూడా కళ్ళకి కాటుకు పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. చిన్నప్పుడు అయితే పెట్టుకోలేదు, కానీ సో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కళ్ళకైతే కాటుకు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. సో అదే అలవాటుని అన్విత కూడా అలవాటు చేశాను. ఈ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే నేను కూడా యూజ్ చేస్తాను. చెప్పాలంటే ఇదే నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది తప్ప నేను ఏమీ వాడను. నా స్కిన్ అయితే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట. కొత్త ఐటమ్స్, కొత్త ప్రోడక్ట్స్ పెట్టామంటే చాలు చాలా డార్క్ అయిపోతుంది. అందుకని 1-2 సార్లు ట్రై చేసిన తర్వాత ఏదైతే బాగుందో ఇంకా దానికే స్టిక్ ఆన్ అయిపోతాను. ఇంకా అన్విత కాలేజ్ కి వెళ్ళిన తర్వాత నా వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను ఆన్లైన్ లో యోగా సెషన్ అటెండ్ అవుతున్నాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా ఆ యోగా సెషన్ ని అటెండ్ అవ్వచ్చు. సెషన్ వచ్చేసి 21 డేస్ ఉంటుంది. ఆల్రెడీ 3 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదా నేను డైట్ చేస్తున్నాను అని. సో నా డైట్, ఆ యోగా సెషన్ 2 ఒకే రోజు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అందుకని నేను అదే ఫాలో అవుతూ 1 అవర్ యోగా సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో కిందకి వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ తినే ముందు ఇక్కడ ఆర్బీకి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను. ఇది కూడా మా ఇంట్లో ఒక మెంబరే, చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్తే ఫుడ్ ఎన్నిసార్లు వెళ్ళినా రోజులో తనకి ఫుడ్ అయ్యమని ఇంకా మీదకి వచ్చేస్తుంది అనమాట. మా హస్బెండ్ అయితే నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతానా తను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. సో సెషన్ కి వెళ్లే ముందే ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కూడా నేను 2 ఇడ్లీ తీసుకున్నాను, అలానే 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను వైట్. తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పైకి బట్టలు ఆరేయడానికి అయితే వచ్చాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో గాలి కూడా బాగా వస్తుంది. కొద్దిసేపు అలా మొక్కలతో అయితే స్పెండ్ చేశాను. ఇది వచ్చేసి చిన్న కుండీలో వేశాను. పూలు అయితే బాగా వస్తుంది. సో వాటిని అయితే కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు. దాని పేరు అయితే నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలానే ఆ చెట్టు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట. పట్టుకుంటే విరిగిపోతుంది. విరిగిపోయిన కొమ్మలను అయితే ఇలా కుండీలో మళ్ళీ గుచ్చేస్తూ ఉంటాను. అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఇంట్లో పెంచుకునే బ్యాంబూ చెట్టు అనమాట. సో నేనైతే ఇలా కుండీలో పెట్టేశాను. చాలా హెల్దీగా వచ్చేసింది. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి బటర్ఫ్లై ప్లాంట్. ఇదైతే చిన్న బల్బ్ ఉంటే చాలు సో కుండీలంతా ఫామ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఒక చిన్న కుండీలో పెట్టామంటే మల్టిపుల్ ప్లాంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించినవన్నీ కూడా చిన్న చిన్న పాట్స్ లో పెట్టుకున్నాను అనమాట. సో బాగా కొంచెం గ్రోత్ అయిన తర్వాత తీసుకెళ్లి ఇక్కడైతే సింగోనియం ప్లాంట్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కోకోపిట్ లో పెట్టాను అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది కుండి. సో పెరిగిన తర్వాత ఎక్కడికంటే అక్కడ మార్చుకునే విధంగా అయితే పెట్టేసి. ఈ సింగోనియం లో కూడా కలర్స్ ఉంటాయి అనమాట. నా దగ్గర అయితే ఒక 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్. ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట. కిందకి వచ్చేసాను. లంచ్ ప్రిపరేషన్ కి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఒక ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. లంచ్ అయితే 12:30 కల్లా కంప్లీట్ చేసుకోవాలి, కానీ ఈ రోజేమో ఫ్రూట్ బౌల్ 12 o'clock తీసుకున్నాను. అందుకని లంచ్ అయితే 1 o'clockకి తీసుకున్నాను అనమాట. ఆ లంచ్ లోకి మిల్లెట్స్ అండ్ పెసరపప్పు నానబెట్టేసుకుని ఇంకా జస్ట్ బాయిల్ చేసేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తినేసి. ఇక్కడ డే టైంలో నిద్రపోయామంటే నైట్ టైం అస్సలు నిద్ర పట్టదు. అందుకని దాన్ని డైవర్ట్ చేయడానికి కిచెన్లో చిన్న పనులు ఉంటే అవి చేసుకుందాం అనేసి ఇంకా వచ్చేసి రేపు దోశలు ఇడ్లీకి నానబెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీకి నానబెట్టాను. రాగి ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు వేసి నానబెట్టేశాను. తర్వాత మార్నింగ్ వెజిటబుల్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. మేము ఏ రోజుకి ఆ రోజే వెజిటబుల్స్ తీసుకొచ్చుకుంటాము. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టాను. ఇంకా ఆకుకూరలు తెచ్చామంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంకా దాన్ని క్లీన్ చేయడానికే సరిపోతుంది. అలానే
చాలా రోజుల తర్వాత బీన్స్ తీసుకొచ్చారు, ఇంకా పచ్చి బఠానీలు కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకంటే నైట్ నేను రాగి సూప్ చేసుకుంటున్నాను కదా, సో దానిలోకి ఈ వెజ్జీస్ అన్నీ కావాలి. అందుకని ఇంకా ముందే క్లీన్ చేసేసుకొని ఇలా స్టోర్ చేసేసుకున్నాను. పచ్చి బఠానీలు కూడా తెప్పించాను అన్నాను కదా, సో వాటిని కూడా వలిచేసి ఒక గాజు బౌల్లో అయితే స్టోర్ చేసుకున్నాను. రోజంతా చేసుకున్న ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా, అందులోనూ కిచెన్లో మరీ ఉంటుంది. కానీ నేనైతే కిచెన్లో ఎక్కువసేపు అస్సలు స్పెండ్ చేయను. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఇక్కడైతే బఠానీలు వలిచిన చెత్త ఉంటుంది కదా, అలానే ఆకుకూర వలిచినా కూడా చాలా చెత్త వచ్చేస్తుంది. వాటన్నిటిని కూడా మా గార్డెన్లో యూజ్ చేస్తాను. ఇక మా కిచెనే కాదు, ఇండోర్లో ఎక్కడ చూసినా ఇలాంటి మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. సో ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేసినప్పుడు మొక్కల్ని కూడా చూసుకోవడం ఇష్టం అన్నమాట. అందుకని ఇలా నీళ్ళల్లో పెంచుకునేవైతే ఇలా కిచెన్లో పెట్టేసుకుంటాను. ఇందాక పైన కోకోపీట్లో పెట్టుకున్నాను చిన్న పాట్లో అని చెప్పాను కదా, సింగోనియం, అదే అనమాట ఇది కూడా. సో ఒకటి డార్క్ గ్రీన్, ఒకటి లైట్ గ్రీన్ ఉంటుందన్నమాట. దీన్ని నీళ్ళల్లో కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మా వాడు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తున్నాడు. సో వాడి కోసం అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ 5 o'clock అవుతుందన్నమాట. సో నానబెట్టిన పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. సో నేను పొట్టుపప్పుని యూజ్ చేస్తానన్నమాట. మామూలు రోజుల్లో అయితే ఇంత పని ఉండదు, కానీ సో ఇడ్లీకి దోశకి వేసిన రోజు అయితే ఇలా పప్పుని కడుక్కోవాలి, అలానే గ్రైండర్కి వేసుకోవాలి. అలా వేసిన రోజు అయితే కొంచెం పని ఎక్కువగానే అనిపిస్తుంది కిచెన్లో. కానీ మార్నింగ్ టైంలో ఏం టిఫిన్ చేయాలి అనే టెన్షన్ లేకుండా ఇడ్లీనో దోశనో వేసేసుకోవచ్చు. మామూలుగా అయితే మిక్సీలో వేసుకుంటే అంత పని ఉండదు, గ్రైండర్ తీస్తేనే కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా బద్దకం వేసినప్పుడు మిక్సీలో వేస్తానమాట. సో ఈ రోజు అయితే ఇలా గ్రైండర్కి వేసాను. ఇలా వేస్తే కొంచెం పిండి కూడా ఒదిగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే వేసాను. మామూలుగా అయితే లంచ్ అయిపోగానే గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటాను అనమాట. సో లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, సో మళ్ళీ క్లీన్ చేయాలి, అందుకని చెప్పేసి ఇంకా అవి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామనేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట. ప్రజెంట్ అయితే ఇంకా షింక్ నిండిపోయింది. గిన్నెలు అయితే ఓన్లీ షింక్లో కడిగే ఆప్షన్ ఒక్కటే ఉంటుంది కాబట్టి గిన్నెలన్నీ షింక్ నిండిపోయాయంటే ఆ షింక్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అంటే వెయిట్ ఎక్కువ పడుతుంది కదా, అందుకని నేను అస్సలు అలా ఉంచాను అనమాట. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంట్లో పనులు ఎక్కువయ్యే కొద్దీ నా డైట్ ప్లాన్ కూడా కొంచెం డిలే అవుతుంది. మామూలుగా అయితే టైం టు టైం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే, ఇంకా థర్డ్ డేకి వచ్చేసరికి కొంచెం డిలే అయిందనమాట. ఈరోజు 5:30, 6 o'clockకే నేను కాఫీ కానీ టీ కానీ తాగాను కదా, దానికోసం అయితే నేను హాట్ వాటర్లో కొంచెం జీరా కానీ అలా వేసుకొని తాగుతూ ఉంటాను. ఈరోజు అయితే లెమన్ గ్రాస్ వేసుకున్నాను. దీనికోసం అయితే పైకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాను. అప్పటికప్పుడు చెట్టు నుండి కోసిన లెమన్ గ్రాస్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో చిన్న చిన్న పీసెస్ని ఇలా నీళ్ళల్లో మరిగించేసి ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అయితే చిన్న అల్లం ముక్క, అలానే 2 యాలకులు కూడా వేస్తున్నాను. ఇంకా అలా ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఆ వాటర్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇంకా ఫిల్టర్ చేసేసుకొని దానిలో హనీ వేస్తున్నాను. మామూలుగా హాట్ వాటర్లో హనీ వేస్తే విరిగిపోతుందా? సో నేనైతే ఇలా వేయగానే హనీ అయితే విరిగిపోయిందనమాట. ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. ఈ హనీ వచ్చేసి ఇంటి ముందుకి అమ్మొస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నదనమాట. ప్యూర్ హనీ అని చెప్పారు. మామూలుగా అయితే ఎప్పుడు ఇలా విరిగిపోవడం అయితే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే ఇది ఒరిజినలా లేదా డూప్లికేటా అసలు అర్థం అవ్వలేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా దీపం వెలిగించుకుంటే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. సో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా డైట్ ఛాలెంజ్లో రోజుకి ఒక 4 eggs తీసుకోవాలి. దానికోసం అయితే ఇంకా మళ్ళీ ఎగ్స్ని అయితే తీసుకొచ్చేసి వాటిని క్లీన్ చేసి ఇంకా స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మా వాళ్ళకి డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను. నాకేమో రాగి సూప్ అనమాట. చపాతీలోకి ఏంటి? మొన్న కూడా అదే చేసావుగా, మొన్న కూడా చేసావుగా. చుట్టానికి అయితే బాగుంది. మేతి వేసావా? కంపల్సరీ కదా మేతి. సో ఇది నాకు రాగి సూప్, వెజిటబుల్ రాగి సూప్. చపాతి, ఇది చపాతి. రాగి సూప్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నమాట. దీని రెసిపీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. రోజు కూడా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ అయితే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని గిన్నెలు కూడా వాష్ చేసుకున్నాకే నేను తినేస్తాను. ఆ గిన్నెలు కడిగేలోపు మా హస్బెండ్ అండ్ పిల్లలు అయితే తినేస్తారు. ఇంకా వాళ్ళే కూడా కడిగేసి లాస్ట్ లో నేను తినేస్తాను అనమాట. ఎందుకంటే తిన్నాక అస్సలు వల్లంగదనమాట, చాలా బద్ధకం వేస్తుంది. అందుకని ఎక్కువగా తినకముందే చేసేసుకుంటాను. ఈ రోజు అయితే నాకు బాగా టైర్డ్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. గిన్నెలు కూడా వాష్ చేసుకోలేదు. సో కిచెన్ ఒక్కటి క్లీన్ చేసి పెట్టమంటే అన్విత అయితే నాకు క్లీన్ చేసిస్తుంది. ఈ డైట్ ప్లాన్ లో ఉన్నప్పుడు
నా డిన్నర్ కూడా 7 to 7:30 లోపు కంప్లీట్ చేసుకోవాలి, కానీ ఈ రోజు అయితే 8:30 అయిపోయింది. ఇక 9:15 కలా ఈ రోజు మా హస్బెండ్ నేను అయితే వాకింగ్ కి వెళ్ళాము. ఇక ఇంతటితో నా వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.